దానికి నేను తల వంచటమా అది కలలో మాట. ఢిల్లీ పాడిపాలి దగ్గర వంగి సలం చేసినప్పుడు ఎక్కడుండి మీ బ్రిటిష్ సామ్రాజ్యం? వట్టకం కోసం చంద్రగిరి రాజుల దగ్గర యాచించినప్పుడు ఎక్కడుండి మీ బ్రిటిష్ సామ్రాజ్యం? మా పొలాలు మేము దున్నుకుని వచ్చినంట, కానీ పన్ను కట్టవలయనంట. అడవిలలో కట్టెలు కొట్టుకుని వచ్చినంట, కానీ సుంకం చెల్లించవలయనంట. ఏమిటి ఈ సుట్టి సరదలు? ఏమిటి? నన్ను ఈ మన్యానికే రాజుగా ప్రకటిస్తారా? ఈ ఒక్క మన్యానికే కాదు, మా భారతదేశానికే నన్ను రాజుగా ప్రకటించినా నేను మీకు లొంగేదే లేదు. ఓ, నక్క చిట్టెల వేయడం మీకు బాగా తెలుసు. కాలే కొరుపులతో డొక్కలు ఎగరేస్తూ బక్క చిక్కిన నా ప్రజానికానికి కొరుపు నిండా తిండి లేకుండా చేసిన మీరు నన్ను ఈ మన్యానికే రాజుగా ప్రకటిస్తారా? మీరు నాకు నాగరికత నేర్పుతారా? మీ దేశంలో బట్ట కట్టడం చేతకాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేసారు. మీ దేశంలో భాష లేనప్పుడు ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, ప్రకృతి పవిత్రం, సమస్తం పవిత్రం. సమస్త వేదాలు పుట్టి పెరిగిన మా వేదభూమికి మీరు నాగరికత నేర్పుతారా? మేము 10 కోట్ల భారతీయులం. ఒక్కసారి ఉమ్ము వేస్తే ఆ ఉమ్ములో మీరు కొట్టుకుపోతారు. మీరు ఒక్క సీతారామరాజుని చంపితే వేలాది సీతారామరాజులు పుడతారు. విప్లవానికి ఖరీదు కట్టి నీలంటే వారి గుండెల్లో నిద్రపోతారు. నాలోన ఒక్కొక్క రక్త బిందువు ఒక్కొక్క సీతారామరాజై నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇది ప్రళయకాల రుద్రకేల అగ్నిగోళ నేత్రం. ఆ నేత్రం తెరవపరిందా సముద్ర తరంగాల దాగి ఉండని బ్రిటిష్ సామ్రాజ్యం కోకట వేలితో బొగ్గున మార్చి చేస్తాడు. జాగ్రత్త. గాలిలో గాలినై, మంటలో మంటనై, నా ప్రజలు పాడుకునే అమూర్త గీతాలనై, అఖండ శక్తులనై గెలుస్తా. వాతాలోనే నేను నిలుస్తా. అబ్బా, సీతారామరాజు చచ్చిపోయారు అనుకుంటున్నారా? చావలేదురా. సీతారామరాజు ఒక వ్యక్తి, సీతారామరాజు ఒక శక్తి. సీతారామరాజు మన్యం విప్లవ వీరుడు.